ఏదన్నా దారిని పోతా పోతా ఆగినప్పుడు ఏదైనా తినడానికి పోతాం కానీ ప్రత్యేకించి ఎందుకు పోతాం? ఇప్పుడు దాంట్లో ఏంది లేదు, టూరిజం అది పెడుతున్నారు. మనం టూరిజం స్పాట్కి వెళ్ళిపోయి కూర్చుంటాం ఏంటి? ఊటీలో కూర్చుంటాం మనం వెళ్ళి, థాయిలాండ్లో కూర్చుంటాం మనం వెళ్ళి. స్థిరత్వం ఉండం కదా మనం అక్కడ, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోం కదా. కన్ఫ్యూజన్ లో ఉన్నారు వీళ్ళు. అంటే మేము మేధావులమని వాళ్ళకాళ్ళు ఫీల్ అవుతున్నారు, రియాలిటీకి దూరంగా ఉంటున్నారు. ఇది నన్ను అడిగితే ఇన్నోసెన్స్, అమాయకత్వాన్ని మేధావిత్వం కింద ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు డప్పు కొడతాం మూలంగా అది కరెక్ట్ అనుకుంటున్నారు. ఒకటి నేను చెప్పినటువంటిది, అమరావతి బాగుపడాలి, ఈ ప్రాంతంలో రాజధానితో బాగుపడేటటువంటి వాళ్ళం మేము మొదట, అంతే కదా. ఈ ప్రాంత వాసుల కింద అంతే, అటు బెజవాడలోనైనా గుంటూరులోనైనా ఈ ప్రాంతాలు మాయే కదా. కాబట్టి సంతోషపడతాం. కానీ నష్టపోతున్నది ఎక్కడ? మేము ఇక్కడ స్థిరత్వం లేకుండా చేస్తున్నారు మీరు, సెక్యూరిటీ లేకుండా చేస్తున్నారు మీరు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు మమ్మల్ని. బెజవాడ గుంటూరు కలపండి, మీరు కలుపుతానని కాసేపు చెప్తారు, మళ్ళీ గ్రేటర్ విజయవాడ అని మళ్ళీ కాసేపు చెప్తారు, కాసేపు 29కి రావాలంటారు, కాసేపు ఇవన్నీ అంటారు. ఇదేమన్నా మీ వ్యక్తిగత ఆస్తి? నీ ఆస్తిలో ఈ బిల్డింగ్ ఎవరికి ఇవ్వాలా, ఆ బిల్డింగ్ ఎవరికి ఇవ్వాలా, ఇవన్నీ రాసుకోవడానికి ప్రజలకి చెప్పి చేయాలి కదా. ఈ చెప్పి చేయకపోవడం వల్లే అమరావతి అన్నదాన్ని కేంద్రంగా చేసుకోవడం వల్లనే క్రిందసారి ఓడిపోయాం మనం. మళ్ళీ ఇప్పుడు అమరావతి కేంద్రకంగా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇక్కడ ఏదో పోస్తున్నట్టు